బెస్ట్ ప్లేయర్ అంటే తనూజ అనిపిస్తుంది. ఎందుకంటే మన నామినేషన్స్ లో చూసుకున్నట్టయితే చాలా బాగా డిఫెండ్ చేస్తుంది. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంఎన్ఎల్ చూసుకున్నా, లేదు అంటే ఎవరు కళ్యాణ్ పడాలా చూసుకున్నా, ప్రతి ఒక్కరు కూడా అని తనూజ 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 బర్నీ గారు చూసినా తనూజ, బర్నీ గారు కూడా అంటే దివ్యకి ఒక విధంగా ప్లస్ చేసి అంటే తనూజకి మైనస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో బాండింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే బర్నీ గారు తనూజతో ముందున్నంత మంచిగా అయితే ఉండట్లేదు, ఫేక్ అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఏంటి ఎవరు వస్తారంటే ఎవరు ఎలిమినేటర్ లేదండి. ఇప్పుడు సాయి అయితే ఎలిమినేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే తను అసలు గేమ్ ఏమీ ఆడట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు కానీ అసలు ఎక్కడ ఏ విధంగా కూడా కనిపించట్లేదు. ఒక బాండింగ్ లో కానీ, లేదు అంటే ఫన్ టాస్క్ లో కానీ, లేదంటే టాస్క్లో కానీ, లేదంటే హోమ్ అంటే అక్కడ బిగ్ బాస్ లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో ఆయన వచ్చేస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇన్ని రోజులు భరణి గారు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు, కానీ తనుజ అసలైన ఫేక్ గేమ్ ఆడుతుందని చెప్పేసి తెలుస్తుంది అందరికి, మీరేమంటారు? లేదండి, బర్నీ గారే అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ముందు సేఫ్ గేమ్ ఆడారని చెప్పేసి ఇప్పుడు బర్నీ గారు బయట పంపించారు, మళ్ళీ లోపల తెచ్చా కూడా సేఫ్ గేమ్ ఆడితే ఆయన అసలు ఎందుకు ఉంచాలి అర్థం కావట్లేదు. మరి అయితే తనుజ వాళ్ళ అమ్మని నామినేట్ చేసింది, ఎవరిని మాధురి గారిని నామినేట్ చేసింది, ఆమె ఎలిమినేట్ అయ్యే సమయానికి ఆమె ఎందుకు కాపాడలేదంటారు? సో మీరు ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే దువ్వాడ మాధురి గారు ఏం చెప్పారంటే తనూజకి చెప్పారంట, నన్ను నామినేషన్ బోర్డు వేయు, నేను వెళ్ళిపోతాను, హోమ్ సిక్ గా ఉంది, మా ఆయన బర్త్డే ఉంది, సో నేను బయటకు వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదు అని. అయితే బయటకు వచ్చిన తర్వాత 100 చెప్తారండి, ఎవరిని నమ్మితే ఎట్లా? లేదండి, ఇప్పుడు నామినేషన్ బోర్డు అంత బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు వేస్తుంది? ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే బర్నీ గారితో బాండింగ్ ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళు ఆడే గేమ్ అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, డిఫరెన్సెస్ మీకే అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా మాధురి గారు బోర్డు వేయదు, సో వేయమన్నారు కాబట్టి వేసింది ఆమె, అంతే. అయితే బయట ట్రోలింగ్ చూసుకుంటే బర్నీ గారితో లోపల లవ్ కంటెంట్ వస్తుందని చెప్పేసి మాధురి గారిని బయటకు తీసుకొచ్చారు శ్రీనివాసరావు గారు అంటున్నారు, మరి మీరేమంటారు? లేదండి, ఇప్పుడు నార్మల్ గా శ్రీనివాస్ గారు అలా అనుకున్నట్టయితే అసలు మాధురి గారిని లోపలికే పంపించరు. సో ఆమె చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడితే చాలా స్ట్రాంగ్ గా గేమ్ ఆడుందును, కాకపోతే హోమ్ సిక్ అవ్వడం వలన వాళ్ళ ఆయన బర్త్డే అవ్వడం వల్ల వెళ్ళిపోయింది. సో అలాంటి కంటెస్టెంట్ ఒక్కరైతే లోపల ఉంటే బిగ్ బాస్ హౌస్ లో బాగుండేది అని నా ఫీలింగ్. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గారు, దివ్య గారు ఎలా ఆడారు? బాగానే ఆడారండి. ఇప్పుడు వాళ్ళు మిల్క్ ప్యాకెట్స్ దొంగతనం చేయడం, అవన్నీ తీసి దాచేయడం చాలా ఫన్నీగా ఉంది వాళ్ళిద్దరు కామెడీ గానీ అంతా. కళ్యాణ్ గేమ్ చాలా బాగుంది. కళ్యాణ్ గానీ లేదంటే డమన్ పవన్ గానీ వీళ్ళిద్దరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. సో కామనర్స్ లో చూసుకుంటే వీళ్ళిద్దరికి అంటే మంచిగా ఆడే క్యాపబిలిటీ గానీ వీళ్ళిద్దరికే సత్తా ఉందని అయితే చెప్పొచ్చు. సో లాస్ట్ వరకు ఫైనల్ వరకు వీళ్ళిద్దరే ఉంటారు, వస్తారు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళిద్దరిలోనే ఎవరికొకరికి ఉండొచ్చు. అవునండి, ఇప్పుడు తనూజ చాలా బాగా ఆడుతుంది. సో ఇంకా బాగా ఆడితే ఆమె కూడా మేబీ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. టాప్ 5 అంటే డమన్ పవన్, కళ్యాణ్, అలాగే ఎమ్మాన్యుయల్, తనూజ, ఇంకా 5th అంటే చెప్పలేమండి. 4 అంటే వీళ్ళిద్దరు కంటే కాదు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆడింది ఎవరు? డమన్ పవన్, కళ్యాణ్, వాళ్ళిద్దరు బాగా గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరు తర్వాత తనూజ వస్తుంది.